కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ సందర్శనకు బయలుదేరనుంది మంత్రుల బృందం. హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెలికాప్టర్లో వెళ్లనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గంటన్నర పాటు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నష్టంపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్లో ఏర్పడ్డ బొంగలను పరిశీలించి హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. మరిన్ని డీటెయిల్స్ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి రాజు అందిస్తారు. రాజు, మంత్రుల పర్యటన వివరాలేంటి? మరి కాసేపట్లో మంత్రుల బృందము మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి చేరుకొని ఉంది. మంత్రులతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా మంత్రులతో పాటు హైదరాబాద్ నుంచి నేరుగా లక్ష్మీ బ్యారేజ్కి వస్తున్నారు. ప్రస్తుతం మనము మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పైనే ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా మనము చూపిస్తున్నాము మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో. సో మనకు అక్కడ చాలా దూరంలో ఒకటి క్రేన్ కనిపిస్తుంది. ఆ క్రేన్ తర్వాత అక్కడ ఫిల్డర్ 20 ఉంటుంది. 7th బ్లాక్ అక్కడ ఉంటుంది. అది మహారాష్ట్ర వైపు సిరోంచ వైపు అటు సైడ్ ఉంటుంది. అటువైపు మనకు పియర్స్ కుంగిపోయాయి. 7వ బ్లాక్లోని 19, 20, 21 3 పియర్స్ కూడా కుంగిపోయాయి. అక్కడ పియర్స్ కూడా పూర్తిగా పగుళ్ళు వచ్చాయి. ప్రధానంగా 21 పియర్ పూర్తిగా ఇసుకలోకి ఒక 2 మీటర్ల మేర కుంగిపోయింది. దాని ప్రభావంతో అటు ఇటు ఉన్నటువంటి 18, 19, 21, 22 పియర్స్ కూడా కుంగిపోయి అక్కడ పియర్స్కి పగుళ్ళు వచ్చాయి. సో దానిలో భాగంగా ఇక్కడ ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఈ లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీ ఎంతవరకు ఉంది, అసలు ఎందుకు పియర్స్ కుంగిపోయాయి అనే విషయాలపై పూర్తి స్థాయిలో సమీక్షించడానికి, లోతైన అధ్యయనము విశ్లేషణ చేయడానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర బృందం అంతా కూడా మరి కాసేపట్లో రానుంది. సో మనకు చాలా దూరంగా కనిపిస్తుంది. అటు సైడు ఇది లక్ష్మీ బ్యారేజ్కి అది ఆ లెఫ్ట్ సైడ్ అటు మహారాష్ట్ర ఉంటుంది, ఇటువైపు మనకు తెలంగాణ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది వాళ్ళు ఏదైతే ఉందో అదంతా కూడా మనకు మహారాష్ట్ర వైపు ఉన్నటువంటిది చాలా దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి దాదాపు ఆ ప్రదేశం 1.5 కిలోమీటర్ల దూరంలో మనకు కనిపిస్తుంది. అదంతా కూడా అటువైపు ఉన్నటువంటిది. ఏదైతే పియర్స్ కుంగిపోయాయో దానిలో మరమ్మతులో భాగంగా అక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కట్ట ఏదైతే ఉందో కట్టని తొలగించి మెల్లగా బాటను ఏర్పాటు చేసి ప్రస్తుతానికి అయితే అక్కడ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. జేసీబీల సాయంతో వర్క్స్ జరుగుతున్నాయి. మట్టిని కూడా పోస్తున్నారు. కానీ అవి మనకు కనిపించని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే చాలా దూరం ఉంది, పొగమంచు ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాన్ని చూపించలేకపోతున్నాము. అయితే దీనిపైన ఈరోజు జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమీక్ష అత్యంత కీలకమైనది. అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా రీడిజైన్ చేసి దీన్ని నిర్మించారు. సో రీడిజైన్ చేసినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అసలు ప్లానింగ్ ఏంటిది, డిజైన్ ఏంటిది, మెయింటెనెన్స్ ఏంటిది, సో అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సమీక్ష నిర్వహించున్నారు. ఇటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 8 ప్యాకేజీల్లో నిర్మించారు. దీంట్లో 7 చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. వారి బృందంతో పాటు ఈఎన్సీ బృందం, ముఖ్య అధికారులు, అలానే నిర్మించినటువంటి కాంట్రాక్టర్లు, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ నిర్మించింది. ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థ కూడా కొంతమందికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సబ్ కాంట్రాక్టర్ను కూడా ఈరోజు సమీక్షకు రమ్మన్నారు. దాంతోపాటు ముఖ్యమైనటువంటిది నిర్మాణంలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి కొంతమంది అధికారులు ఉన్నారు. వారిని కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో అటెండ్ కాబోతున్నారు. పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎందుకంటే గత ప్రభుత్వము 80,500 కోట్లతో నిర్మించిన నిర్మాణానికి దీన్ని ప్రారంభించినటువంటి కాళేశ్వరం రీడిజైన్ ఎత్తిపోతల పథకము తిరిగి 1,20,000 కోట్లకు ఎలా చేరుకుంది అంటే ఫస్ట్ వాళ్ళు డిపిఆర్ సిద్ధం చేసినప్పుడు 80,500 కోట్లు చూపించారు. తర్వాత పన్నులు జరుగుతున్న క్రమంలో 1,20,000 కోట్లకు పెంచారు. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది, ఏ పన్నులను దీంట్లో ఎక్కువగా యాడ్ చేశారు అనే దానిపైన కూడా లోతైన విశ్లేషణ మంత్రుల బృందం చేయనుంది. దాదాపు 2 గంటల పాటు ఇటు అధికారులతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో విశ్లేషించిన అనంతరము నేరుగా మనకు కనిపిస్తున్నటువంటి ఒకటి మన క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ వద్దకు కొంచెం దూరంలో మనకు కుంగిపోయినటువంటి పియర్స్ ఉంటాయి. ఇదంతా బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పైకి మంత్రుల బృందం వెళ్తుంది. అక్కడ దాదాపు 1 గంట నుంచి 2 గంటల పాటు 2 o'clock వరకు అంటే 1 hour పాటు అక్కడ ఉంటుంది. కుంగిపోయినటువంటి పియర్స్ను పరిశీలిస్తుంది. దాంట్లో సీపేజ్ కింద నుంచి వెళ్తున్నటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా మనకు చూస్తున్నటువంటి స్టోరేజ్ ఇదంతా కూడా. సో మరి ఈ ప్లేస్లో మళ్ళీ మనము నెక్స్ట్ వచ్చే సీజన్ నాటికి వాటర్ని స్టోరేజ్ చేయొచ్చా చేయరాదా, అసలు ప్రాజెక్టును మనం నడిపియాలా నడిపియద్దా,
వచ్చే సీజన్ నాటికి మనం రైతులకు వాటర్ అందిస్తామా అందియమా, అసలు ఏంటి సిచ్యువేషన్ అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయనుంది. చాలాసేపు మంత్రులు ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి చూస్తేనే అర్థమవుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రుల బృందాన్ని ఇక్కడ పంపిస్తుంది. అటు హైదరాబాద్లో దీనిపైన చాలా రివ్యూలు కూడా జరిగాయి. కానీ అసలు ఏంటి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతవరకు పియర్స్ కుంగిపోయాయి, పగుళ్ళు ఎంతవరకు వచ్చాయి, అసలు డ్యామ్ సేఫ్టీ ఏ విధంగా ఉంది, ఇటు మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి కూడా బొంగ కూడా పడ్డది. అక్కడ కూడా 60వ పిల్లల నుంచి వాటర్ కిందికి వెళ్తుంది కాబట్టి అసలు అక్కడ ఎలా పరిస్థితి ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో సైట్ విజిట్ చేయడానికి, బ్యారేజ్లను పరిశీలించడానికి మంత్రుల బృందం వస్తుంది. ఈరోజు మంత్రుల బృందం పర్యటన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సమీక్ష అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం రీడిజైన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన భవితవ్యంని నిర్దేశించేటువంటి మీటింగ్ అది మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే రీడిజైన్ మొదలుకొని సమీక్షలో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు, రీడిజైనింగ్ మొదలుకొని సాగులోకి వచ్చినటువంటి ఆయకట్టు ఎంతవరకు ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో మసలిస్తారు. ప్రాణహిత చేవలను రీడిజైన్ చేపట్టిన ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుని ఎందుకు మనం ఎట్లా సమర్థించుకోవచ్చు, పాత కొత్త ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం ఏ విధంగా ఉంది, కొత్తగా మీరు ప్రాజెక్టు నిర్మించిన ద్వారా స్థిరీకరణ అయినటువంటి ఆయకట్టు ఎంత, అసలు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు ఎంత. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే మనకు వాటర్ని లిఫ్ట్ చేయాలి కాబట్టి దానికి చాలా పవర్ అవసరం పడుతుంది. గతంలో కూడా కొన్ని కోట్ల రూపాయల పవర్ని కూడా దీనికి ఖర్చు చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు ఎంత, విద్యుత్ ఏ విధంగా వస్తుంది, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా మన వాటర్ లిఫ్ట్ చేసినప్పుడు, తిరిగి పంపించినప్పుడు, పంపింగ్ చేసినప్పుడు రివర్స్ పంపింగ్ సిస్టమ్ తోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి చాలా ఖర్చుతో కూర్చుకున్నాయి కాబట్టి విద్యుత్కి అయినటువంటి ఖర్చు ఎంత, అక్కడ సబ్స్టేషన్ల నిర్వహణ ఏ విధంగా ఉంది, ఇక్కడ పవర్ ఏ విధంగా వస్తుంది దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్షించున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల సమస్యలు ఏమున్నాయి, పరిష్కారాలపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించడంతో అధికారులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు కూడా ఈరోజు సమీక్షలో పాల్గొనున్నారు. దాంతోపాటు అసలు కాళేశ్వరంలో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో ఒక బ్లాక్ కుంగడంతో పియర్స్ దెబ్బతిన్నాయి కాబట్టి దీన్ని దెబ్బతిన్న అనంతరం అటు మనకు సెంట్రల్ నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో 6 సభ్యుల బృందం ఇక్కడ వచ్చి విజిట్ చేసింది. వాళ్ళు కూడా ఒక రిపోర్టును తయారు చేశారు. ఆ రిపోర్టు కూడా ఇక్కడ చర్చించనున్నారు. అందులో భాగంగా అసలు బ్యారేజీ ప్లానింగ్, డిజైన్, దానికి సంబంధించినటువంటిది మెయింటెనెన్స్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా పరిశీలించారు. దీనిలో ఉన్నటువంటి లోపాలను కూడా చాలా క్లారిటీగా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇలా జరగడానికి ఉన్న అవకాశాలపైన కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు. నీటిని తొలగించిన తర్వాత బ్యారేజీకి కిందకు వెళ్తున్నటువంటి సీపేజీ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్న అంశాలతో పాటు పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపైన కొన్ని నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో మనకు అటు కన్నెపల్లి పంప్ హౌజ్ సైడ్ వాల్ కూలిపోయినప్పుడు బాహుబలి మోటార్లు దెబ్బతిన్నాయి. సో భారీగా దాదాపు 800 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఒక అంచనాకు వచ్చింది అప్పుడు ప్రభుత్వం. సో బాహుబలి మోటార్లను తిరిగి రీప్లేస్మెంట్ చేయడము, సైడ్ వాళ్ళు కూలినటువంటి సైడ్ వాళ్ళని కట్టడం అంతా కూడా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చూసుకుంటుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. సో అది కూడా ఎల్ఎన్టీ సంస్థ కూడా మేమే చేస్తామని చెప్పారు. సో ఇక్కడ మనం మేడిగడ్డ పియర్స్ కుంగిపోయినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు, ప్రకటన చేశారు. కానీ తర్వాత ఎల్ఎన్టీ సంస్థ మాకు దీనికి సంబంధం లేదు, మేము తిరిగి రిపేర్ చేయమని చెప్పారు. అసలు ఈ నేపథ్యంలో తిరిగి ఈ పనులు చేయడానికి ప్రభుత్వం చేయాలా, మరో కాంట్రాక్ట్కి అప్పచెప్పాలా, అసలు వీళ్ళు డిపిఆర్లు ఏం పలుకున్నారు, ఎంఓయూ ఏం జరిగింది, నిర్మాణ సంస్థకు ప్లస్ ప్రభుత్వానికి ఏం జరిగింది, దీన్ని ఎవరు మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలి, దీన్ని ఎవరు రిపేర్ చేయాలి, దానిపైన కూడా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు సమీక్ష చాలా ముఖ్యమైనది. ఆల్రెడీ 2023 అక్టోబర్లో మేడిగడ్డ మనకు బ్యారేజ్ కుంగింది. అంతకంటే ముందు 2022 ఏప్రిల్ 28న మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంస్థ ఎల్ఎన్టీకి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో బ్లాక్ 7 సంబంధించినటువంటి 17, 18, 19, 20 వెంట్స్ దిగువన ఉన్నటువంటి బాయిలింగ్ ఆఫ్ వాటర్ను అరికట్టాలని స్పష్టంగా ఆ రిపోర్ట్లో పేర్కొంది. అందులో దిగువన ఉన్నటువంటి సీసీ బ్లాక్లు పక్క కూడా జరిగాయని కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలని కూడా అందులో పేర్కొన్నారు. కానీ ఎక్కడ సమస్య ఉందో కూడా చెప్పారు. కానీ అప్పుడు ప్రభుత్వము ఏదైతే మనకు
నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి రాసినటువంటి మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి రాసిన ఆ లేఖను వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో పిఎస్ కుంగిపోయినాయని కూడా ఒక అంచనాకు వచ్చారు. సో ఇవన్నీ కూడా చాలా చర్చించాల్సిన అంశాలు, చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సిన అంశాలు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటేనే ఒక రకమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం నిర్మించింది. దీని నుంచి ఒక హైప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కానీ దీని వాస్తవ ఫలితాలు అసలు ప్రజలకు అందాయా? తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో అసలు ఏ విధంగా ఉంది, ఎంత మేరకు దీన్ని ఉపయోగించుకోరు అనేది ప్రధానంగా చర్చాల్సింది. దాంతోపాటు ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకొని రానున్నారు. ఎందుకంటే ఇదంతా బ్యారేజ్ నిర్మాణము ఒక ఎత్తు, బ్యారేజ్ సంబంధించినటువంటి సేఫ్టీ లేకపోవడము, ఇటు పియర్స్ కుంగిపోవడము, అటు బాహుబలి మోటార్లు కన్నెపల్లి పంప్ హౌస్లో అలానే అయిపోయి, అటు అన్నారం పంప్ హౌస్లో కూడా బాహుబలి మోటార్లు అలానే సైడ్ వాల్ కూలడంతో లోపలికి వచ్చి గత ఏడాది అవి కూడా పాడైపోయాయి. సో ఇలా పంప్ హౌస్లు పాడైపోతున్నాయి, మోటార్లు పాడైపోతున్నాయి, పియర్స్ కుంగిపోతున్నాయి. సో ఈ నిర్మాణ లోపాలను చర్చించడంతో పాటు ఈ బ్యారేజ్ వలన బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంది. ఈ ప్రాంతంలో అటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మంతని, చెన్నూరు నియోజకవర్గాల్లో కూడా దాదాపు ప్రతి సంవత్సరం 40,000కు పైగా ఎకరాలు బ్యాక్ వాటర్లో మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో గోదావరి ప్రవాహం వచ్చినప్పుడు ఎప్పుడు ఇంత నష్టం జరగలేదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడము, కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించడం, వాటర్ స్టోరేజ్ చేయడము, ఈ బ్యాక్ వాటర్ వల్ల ఇంత నష్టం జరుగుతుంది. గత ప్రభుత్వము హయాంలో ఎలాంటి పంట నష్ట పరిహారము రైతులకు అందించలేదు. గత 3 సంవత్సరాల్లో 4 ఏళ్లుగా తీవ్రంగా ఈ ప్రాంత రైతులు నష్టపోయారు. సో కాబట్టి అసలు ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి జరిగినటువంటి పంట నష్ట పరిహారము రైతులకు ఏ విధంగా అందజేయాలి, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును మళ్ళీ తిరిగి రన్ చేసే క్రమంలో ఈ బ్యాక్ వాటర్ తోటి పంటలు మునిగిపోకుండా రైతులకు నష్టం రాకుండా ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి కరకట్టల నిర్మాణం ఆవశ్యకత పైన, పంట నష్టానికి తగ్గించే విధంగా ఎలా ప్లాన్ చేయాలని దానిపైన కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులతో పాటు మంత్రుల బృందం దృష్టి కూడా తీసుకొని రానున్నారు. ఇలా చాలా అంశాలతో ముడిపడినటువంటి మంత్రుల బృందం పర్యటన మరి కాసేపట్లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి రానుంది. ఇక్కడ లక్ష్మీ బ్యారేజ్ వద్ద రివ్యూ, పవర్ ప్లాంట్ అన్వేషణ విజిట్ చేస్తారు. సో అత్యంత కీలకమైనటువంటిది పర్యటన మంత్రుల బృందం ఈరోజు జరుగుతుంది. కీలకంగా అంశాలు పేర్కొనే అవకాశం ఉంది. చాలా లోతైనటువంటి విశ్లేషణ కూడా జరిగే అవకాశం ఉంది. అధికారులు అన్ని రకాల ప్రభుత్వంతో పాటు అటు మంత్రుల బృందం అడిగేటువంటి సమాధానాలకు అధికారులు అన్ని రకాల ప్రిపరేషన్ అయి ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సిద్ధం చేశారు. చాలా సమస్యలకు, సందేహాలకు కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ఎలా ఉండబోతుందనే దానిపైన కూడా ఈరోజు మంత్రుల పర్యటన చాలా ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. రైట్ రాజు, థ్యాంక్ యూ.